జైబీ మిత్రులారా, ఈరోజు మన రాములు సార్ గారితో ఉన్నాము. అదేవిధంగా సార్ జైబీన్ సార్. సరే, చరిత్రలో చూసుకున్నట్టయితే ఇప్పుడు మన దేశానికి బుద్ధుడు మన దేశంలో జన్మించిండు. ఇతర దేశాలు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతాన్ని స్వీకరించి చాలా వరకు డెవలప్ అయినాయి. జ్ఞానానికి ప్రతీక అని అంటారు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో కానీ సీనియర్ ఎన్టీఆర్ గారు హుస్సేన్ సాగర్లోనే ఆయన బొమ్మను కట్టించారు. అంటే అంత పెద్ద హోదా ఉన్నప్పటికీ ఆయన ఏంటిది మన దేశపు ఒక జ్ఞానుడైన ఒక బుద్ధుడు ప్రపంచవ్యాప్తంగా కొలుస్తున్నారు కాబట్టి అది అనుకున్నాడు కావచ్చు అప్పుడు ఆయన పెట్టిండు. అట్లా ప్రతి ఒక్కరు అంటున్నారు. కానీ అసలు మన భారతదేశంలో పుట్టిన వ్యక్తిని మనం ఎందుకు స్వీకరించలేకపోతున్నాం మెజారిటీ పీపుల్? నెంబర్ 2, ఇప్పుడు ఇతర దేశాలు మనకంటే వెనుక ఉన్న దేశాలు కూడా ముందున్నాయి బౌద్ధాన్ని స్వీకరించిన దేశాలు. గల కారణం ఏంటంటారు? వాళ్ళకున్న మనకు తేడా ఎక్కడ పోయిందంటారు? అసలు ఏంటి బౌద్ధం, అసలు సారాంశం ఏంటి, బౌద్ధం యొక్క సారాంశం ఏంటి, అది ఏం చెప్తుంది? ఇప్పుడు మనం చరిత్రలో గౌతమ బుద్ధుడు అనే వ్యక్తి ఉన్నట్టుగా అనేక ఆధారాలు ఉన్నాయి. బుద్ధుడు చారిత్రక వ్యక్తి. బుద్ధుడిని చారిత్రక వ్యక్తిగా గుర్తించినప్పుడు బుద్ధుడు ఏం చెప్పిండు, ఏం చేసిండు అనేటివి కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచంలో చాలా దేశాలు బుద్ధుడిని అనుసరిస్తున్నాయి. బుద్ధుడు చెప్పిన బౌద్ధ ధర్మ నియమాలు ఏవైతే ఉన్నాయో పాటిస్తూ ఉన్నాయి. శ్రీలంక అయితేంది, చైనా అయితేంది, ఇంకా మలేషియా, ఇండోనేషియా, జపాను, థాయిలాండు, తైవాను, ఇంకా ఇట్లాంటి అనేక దేశాలు బౌద్ధాన్ని అనుసరించడం వల్లనే ప్రపంచంలో గొప్ప స్థాయికి ఎదుగుతున్నాయి అన్ని రంగాలలో కూడా. ఇవాళ బర్మా బజార్ అని మనకు అక్కడ కనపడుతున్నాయి. చైనా బజారు, బర్మా బజారు, కొన్ని వ్యాపార సంస్థలు వాళ్ళు ఆ దేశాల్లో తయారు చేసిన వస్తువులను తెచ్చి అమ్ముతున్నారు. ఇప్పుడు మన ఇండియాలో విదేశీ సంస్థల వాళ్ళ దేశం పేరుతోటి ఏర్పడ్డటువంటి బర్మా బజారు, వరంగల్లో ఉంది బర్మా బజారు. అంతకుముందు చైనా బజార్ ఉండేది. ఆ మధ్య ఏదో చైనాకు ఇండియాకు కూడా వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చే వాటిని మన గవర్నమెంట్ నిషేధించింది. అయితే ఈ చైనా బజార్ బంద్ అయినాయి. అయితే ఇంకా ఇతర దేశాల్లో తయారైన వస్తువులు చాలా ఉన్నాయి మనకు. అయితే మన దేశంలో తయారైనవి ఏమీ లేవు. మనమంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఎగుమతి అయింది బౌద్ధం ఒక్కటే. ఒకప్పుడు చరిత్రలో బౌద్ధాన్ని విదేశాల వాళ్ళు స్వీకరించి ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతున్నారు. అయితే బుద్ధుడు ఏం చెప్పిండంటే బౌద్ధంలో ధమ్మపద అని ఉంటుంది. అది బుద్ధుడు చెప్పినటువంటి నీతి సూత్రాలు, అందులో గ్రంథస్థమైనవి. ముఖ్యంగా త్రిపీఠకాలు అంటారు బౌద్ధంలో. త్రిపీఠకాలు అవి ఒకటో బౌద్ధ సన్యాసులు ఎలా ఉండాలని ఒకటో బౌద్ధులు మామూలు సాధారణ బౌద్ధులు ఉపాసకులు ఏ విధంగా ఉండాలి, ఇంకొకటి ఈ బుద్ధుడు చెప్పిన సూత్రాలన్నీ ఒక దాంట్లో. అయితే ధమ్మపద అనే పేరుతో విడివిడి గ్రంథాలు వచ్చినాయి. ధమ్మ పథం, పథం అంటే మార్గం, ధమ్మ అంటే న్యాయం, నీతితో కూడిన న్యాయం. ధమ్మ పథం గజ్జల మల్లారెడ్డి ఇంకా కొంతమంది తెలుగులో కూడా అనువాదం చేసిండు. అయితే ఈ ధమ్మపదంలో ఉన్న ఏంటి అంటే నీతిని సరిగ్గా పాటిస్తూ నడుచుకోవడం. మనం చేసినటువంటి ఏవైతే పొరపాట్లు ఉన్నాయో అంటే పాపాలను కొంతమంది అంటారు, అవి మనం నడుస్తూ ఉంటే సాధారణంగా ఎడ్ల బండి పోతూ ఉంటే ఆ బండి చక్రాలు ఎడ్ల గిట్టలను అనుసరిస్తూనే పోతాయి. ఎడ్ల బండి పోతూ ఉన్నప్పుడు ఎద్దుల బండి గిట్టలను బండి చక్రాలు అనుసరిస్తూ పోతాయి. అట్లనే మనం చేసిన పొరపాట్లు అంటే పాపాలని ఎవరైతే అంటారో అవి మనల్ని అనుసరిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఏదన్నా పొరపాటు పని చేస్తే, తప్పు చేస్తే ఇతరులకు ఎవ్వరికి తెలియకుండా చేసినా కూడా మన మనసుకైతే తెలుసు. అది నువ్వు తప్పు చేసినా మన మనస్సు మనల్ని ఎప్పుడు ప్రశ్నిస్తూనే
అంటూ ప్రశ్నిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి అనేక నీతి సూత్రాలు ధమ్మపదంలో ఉన్నాయి. ఆ ధమ్మపదంలో ఉన్న వాటిని ఇవి ఏదో బాగున్నాయని చెప్పి ఇతర దేశాల వాళ్ళు వాటిని అనుసరిస్తూ వాళ్ళ వాళ్ళ భాషల్లోకి అనువాదం చేసుకొని ముందుకు సాగుతున్నారు. అంటే నీతి సూత్రాలు ఏవైతే ఇక్కడ అశాస్త్రీయతకు మౌఢ్యానికి అంటే మూఢనమ్మకాలకు సంబంధం లేనటువంటి అంటే శాస్త్రీయ విలువలతో కూడినటువంటి అవి గుర్తించి ఇతర దేశాలు బౌద్ధాన్ని అనుసరిస్తూ ఉన్నాయి. అంటే గుడ్డిగా అనుసరిస్తలేవు అవి. అసలు ఇప్పుడు మనం మొదట గుర్తించవలసింది ఏంటంటే బుద్ధుడు అనే వ్యక్తి దేవుడు కాదు, చారిత్రక వ్యక్తి. అంటే చరిత్రలో ఒక మనిషిగా బతికినటువంటి ఆధారాలు మనకు ఉన్నాయి. అటువంటి అప్పుడు అతను ఒక వ్యక్తి, ఒక మనిషి. ఆయన కూడా చెప్పుకున్నాడు, నేను మోక్షదాతను కాదు మార్గదాతను అని చెప్తాడు. అంటే ఏదో దేవుడు పంపించిన దూతను కాదు, మోక్షాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిని కాదు, మార్గాన్ని చూపేసి గిట్ల పో గిట్ల నాడు ఈ మంచి నీతిని పాటించు అని చెప్తా అని అంటాడు. ఇది ఇతర దేశాలు నచ్చింది. అంటే మన దేశంలో ఎట్లంటే ఏ వ్యక్తి అయినా కూడా ఏదైనా మంచి చెప్తే అతన్ని మంచి విషయాలు జీర్ణించుకోకుండా అంటే మంచికి వ్యతిరేకంగా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే అతను చెప్పే తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తే అది వాళ్ళని మించిపోయింది అనుకో, అతన్ని దేవుడిగా మార్చేస్తారు. మన దేశంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు షిరిడి సాయిబాబా అయిపోయింది, ఇంకా మరి కొంతమంది ఉన్నారు చరిత్రలో చాలా వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళుగా మార్చేసింది, కానీ వాళ్ళు మనిషిగా బతికిన చరిత్ర ఉన్నది. అయితే ఇక్కడ బుద్ధుడిని ఏం చేసిండు, దేవుడిగా మార్చేసి అది చెప్పినది మతం, బౌద్ధ మతం అని చెప్పింది. నిజానికి అంబేద్కర్ లాంటి మహనీయులు మతం లక్షణాలు ఏంటి అంటే మనిషి కొరకు మతం ఉండాలి, కానీ మతం కొరకే మనిషి ఉండడం కాదు. ఇక్కడ మనిషి అనేవాడు ఫస్ట్ ఉంటాడు. ఆ మనిషికి మతం అనేది అతన్ని ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా మెదలాలి, అతని ఉన్నతిని కోరాలి, అభివృద్ధిని కోరుకోవాలి. కానీ ఆ మనిషిని దిగజారగొడుతూ మూఢనమ్మకాలు పాటించు, కుల వ్యవస్థను పాటించు, ఇగో ఈ రాయికి రప్పకు మొక్కు అంటే మొక్కితే ఏదో వస్తాయి భ్రమింపజేస్తారు, కానీ వచ్చేది ఏముండదు. అక్కడి నుంచి ఒక రాయి రప్పకు మొక్కినప్పుడు లేదా ఒక విగ్రహానికి మొక్కినప్పుడు వచ్చే అటువంటి లాభము, మోక్షము అలాంటిది ఏమీ ఉంటుంది అని సైంటిఫిక్గా మనకు నిరూపణ జరగలేదు. కానీ అతన్ని కూడా దేవుడిగా చేసేసి చెప్తున్నారు. అయితే మన దేశంలో ఇదంతా ఎప్పుడు జరిగిందంటే కొంతమంది రాజుల కాలంలో కావాలని పని కట్టుకొని వాళ్ళతోటి కొంతమంది ఆ రాజుల చేతి కింద ఉండే మంత్రులు ఇంకెవరో వాళ్ళు కావాలని ఇలాంటిది ప్రచారం చేద్దామని పని కట్టుకొని చేయడం వల్ల ఇక అప్పటి నిరాక్షర ఇప్పుడు ప్రచారం చేసినప్పటికి కూడా ఇప్పుడు ప్రతి ప్రముఖ ఇళ్లల్లో బౌద్ధ విగ్రహం, బౌద్ధ బొమ్మ అయిన ఉంటుంది, బౌద్ధ విగ్రహం అయినా చాలా చోట్ల మళ్ళీ ప్రముఖుల ఇళ్ళల్లో భూస్వాములు లేకుంటే శ్రీమంతుల ఇళ్ళల్లో ఉంటుంది. ఇక్కడ చెప్తా ఎందుకు ఉంటుందంటే అది ఇక్కడ మీరు కూడా ఆలోచించరా, అందరికీ మామూలుగా ఏ సినిమాలు సీరియల్ చూసినా కూడా వాళ్ళ ఇళ్ళల్లో ఒక బొమ్మ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే అది అలంకారప్రాయంగా ఉంటుంది. అలంకారప్రాయానికి మాత్రమే, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్కు అంటే ఆత్మగౌరవానికి పెద్ద హోటల్లో కూడా ఉంటుంది. అయితే ఆత్మగౌరవానికి 5 స్టార్ హోటల్లో ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ గుర్తుగా పెట్టుకోరు వాళ్ళు. అతని మీద ఉన్న అభిమానం అని కాదు, అలంకారప్రాయంగా మాత్రమే పెట్టుకుంటున్నారు. కాబట్టి అంటే మొత్తం మీద అతన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయకపోయినా కూడా ఒక 90% వాళ్ళకు అతని మీద, అతని హిస్టరీ మీద, అతను చెప్పినటువంటి ధమ్మం మీద ఏమాత్రం అవగాహన లేకపోతే 10% ఒక అలంకారప్రాయము అట్లా అంతే. ఇప్పుడు మామూలుగా ఏదో దిష్టి బొమ్మలు పెట్టుకుంటారు కదా, అదో మన నుంచి ఏదైనా కీడు జరగబోతా ఉంటే అది అడ్డుకుంటుంది అనేది ఒక భ్రమ వాళ్ళకు ముందు పెడతారు. అది వేరు, అది ముందు పెడతారు. ఇక లోపల ఎందుకు పెడతారు, ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు కదా, ప్రముఖ స్థానంలో పెడతారు, ప్రముఖ స్థానము, ముఖ్యమైన స్థానంలో పెడతారు. అయితే ధ్యానం చేస్తూ మౌనంగా ఉంటాడు కాబట్టి ఇతని చేతులు ఏ ఆయుధాలు ఉండవు కాబట్టి ఎలాంటి కీడు ఉండదు. ప్రపంచానికి ఈయన ఒక శాంతిని చెప్పిండు కదా, అందరి మంచి కోరుకుంటారు ఒక్కటి గుర్తించి అలంకారప్రాయంగా పెడతారు. అంటే అతని బొమ్మ పెట్టుకుంటే మంచి జరుగుతాని ఒకే ఒక అభిప్రాయం వాళ్ళకు ఉండి ఉంటుంది. ఆ అభిప్రాయం మేరకు అది గుర్తించుకొని పెడతారు.
కానీ అతను పూర్తి హిస్టరీ మాత్రము అవి తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు, అప్పటికి తెలియదు, తెలుసుకోవాలని కూడా వాళ్ళు అనుకోరు. కానీ భవిష్యత్తులో అలా ఆయన బుద్ధుని చరిత్రను చెప్పే ప్రయత్నాలు చేస్తే మన దేశంలో కూడా తప్పకుండా ముందుకు ఈ బౌద్ధం ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఇది తెలంగాణ విషయపరంగా చూస్తే బుద్ధుడు బతుకున్నప్పుడే తెలంగాణకు బౌద్ధం వచ్చింది. ఎట్లా అంటే ఈ నిర్మల్ జిల్లాలో బాదనకుర్తి అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ బావరి అని ఒక గురువు ఉండేవాడు. అతని దగ్గర 16 మంది శిష్యులు ఉండేవాళ్ళు. బావరి అంటే ఆ రోజుల్లో బ్రాహ్మణుడే ఒక గురువు అయి ఉంటాడు. 16 మంది శిష్యులు. వాళ్ళు ఏ కులం వాళ్ళు అనేది మనకు ఆధారాలు పెద్దగా లేవు. అయితే ఆ 16 మంది శిష్యులు గురువు దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్న సందర్భంలో ఒకరోజు ఎవరో ఉత్తర భారతదేశం ఒక వ్యక్తి ఏదో యాత్రకు పోయి వచ్చి వీళ్ళకి చెప్పినాడు ఈ గురువుకు, ఉత్తర భారతదేశంలో ఇట్లా ఒక బుద్ధుడు అనే ఒక గురువు ఉన్నాడు, ఆయన ఇట్లా చాలా ధర్మబోధ న్యాయపరమైన నీతి సూత్రాలు బాగా చెప్తానంటే ఇతను కొంత ఆశ్చర్యం కలిగి అతను వృద్ధాప్యంలో ఉన్నాడు బావరి అనే అతను ఆ గురువు. నేను వెళ్ళలేను కానీ మీరు 16 మంది శిష్యులు వెళ్ళి తెలుసుకొని రండి ఇక మీరు అని చెప్పి పంపిస్తే వాళ్ళు అక్కడ వెళ్ళి అతన్ని కలిసి అతను చెప్పేది విని బౌద్ధులుగా మారిపోతారు, దీక్ష తీసుకున్న తర్వాత 15 మంది అక్కడనే ఉంటారు. పింగి అనే ఒకే ఒక వ్యక్తి శిష్యుడు, ఈ బావరి శిష్యుడు నిర్మల్ జిల్లా బాదనకుర్తి వచ్చేసి అతనికి చెప్తే అతను తెలంగాణ నిర్మల్ జిల్లా మన ఆదిలాబాద్ జిల్లా దగ్గర బాసరకు పక్కనే ఉంటుంది. ఆ బాదనకుర్తి ఊరు ఉన్నది, అక్కడ పెద్ద బౌద్ధ స్తూపం ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో డెవలప్ చేశారు దాన్ని. అయితే అక్కడ ఇక తెలుసుకొని ఆయన ఏం చేసిండు, ఇక నా జీవితకాలం ఇక నేను అక్కడికి పోయి ఆ ఉత్తర భాష కాలం కానీ ఇక్కడ కొంతమంది తయారు చేస్తున్నారు, కొంతమంది బౌద్ధ శిక్షణ తయారు చేసి వాళ్ళకి అది చెప్పి తెలంగాణ అంతటా దాదాపు విస్తరించే ప్రయత్నం చేసిండు బావరి. అందులో భాగంగానే సరే ఆయన చేసినా కూడా ఆయనకు ముందు ఎవరనేది లేదు, ఇక బుద్ధుడు సమకాలికుడు ఆయన తర్వాతనే ఉంటుంది. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో శాతవాహన రాజుల కాలము, ఈక్షాకుల రాజుల కాలంలో ఎన్నో బౌద్ధ ఆరామాలు వెలిసినాయి. నాగార్జున సాగర్ అని ఇప్పుడు మనం చెప్పుకునేది ఉన్నది కదా, ఆ పేరు బౌద్ధం పేరు మీద వచ్చింది. ఆచార్య నాగార్జునుడు అనే అతను అక్కడ ఒక బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని నడిపిండు ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గర. నందికొండ అంటామా, ఆ నందికొండ ఏదైతే ఉన్నదో ఆ కొండ మీద ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో ఉన్నటువంటి పురావస్తు ఆధారాలు అవన్నీ బౌద్ధానికి సంబంధించినవి. అప్పుడు శ్రీ పర్వతం అనేది ఆ రోజుల్లో శ్రీ పర్వత విశ్వవిద్యాలయం అనేది అక్కడ ఆ సాగరు నిర్మాణం జరుగుతున్నప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ ఏం చేసిండు, ఆ చారిత్రక కట్టడాలన్నీ వేస్ట్ అయిపోకుండా వాటిని పొందుపరచాలని చెప్పి దానికి ఒక మ్యూజియం శాఖ అప్పచెప్పి ఒకటి బిల్డింగ్ కట్టి అందులో భద్రపరచాలి. ఇప్పటికీ పర్యాటకులు వెళ్ళి ఆ కొండ మీద ఆ మ్యూజియం చూడవచ్చు. అక్కడ అది అయితే అది కొండ మీద ఉంటుంది మ్యూజియము. ఇక కొండ ఇతల శ్రీపర్వతం అని ఒక మైదాన ప్రాంతంలో ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే పెద్ద బౌద్ధారామంగా దాన్ని డెవలప్ చేశారు. బుద్ధవనం ప్రాజెక్ట్ అనే పేరుతోటి బుద్ధుడి జీవితంలో పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఈ ధమ్మ ప్రభావం చేసిన ఈ జ్ఞానోదయం అయింది, అనేక చారిత్రక విషయాలన్నీ శిల్పాల రూపంలో అక్కడ పెట్టింది. గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ దానికి చేసిండు. మల్లేపల్లి లక్ష్మి దానికి గతంలో స్పెషల్ ఆఫీసర్ ఉండే, ఇప్పుడు చెన్నూరి ఆంజనేయ రెడ్డి రిటైర్డ్ ఆఫీసరు దానికి మెంటార్గా ఉన్నంటే నిర్వాహకుడిగా అది అక్కడ డెవలప్ చేశారు. తర్వాత ఇంకా ఇప్పుడు ఇతర దేశాలు అప్పుడు తొందరగా ఇక్కడ పుట్టిన మన దేశ పౌరుల్ని అంటే జ్ఞానవంతమైన గొప్ప జ్ఞానాన్ని వాళ్ళు అందిపుచ్చుకోగలిగారు. మనం ఎందుకు అందిపుచ్చుకోలేకపోయినాం? మనం వెనుకబడడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు బౌద్ధాన్ని అందిపుచ్చుకున్నారు. ఆ బౌద్ధమలో నీతి సూత్రాల ఆధారంగా వాళ్ళు అనేక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ ఉన్నారు. మన దేశం ఎందుకు వెనుకబడుతున్నది అనేది ప్రశ్న. అయితే మన దేశం మూఢనమ్మకాలు, కుల వ్యవస్థ, ఇంకా ఇట్లా అనేక అంశాల్లో
వాళ్ళ మైండ్ సెట్లో, మన దేశీయుల మైండ్ సెట్లో ఉన్నది. అంటే మన దేశ పౌరుల మైండ్ సెట్ని ఎట్లా తయారు చేసిందంటే ఈ పురాణాలను డెవలప్ చేసినటువంటి వాళ్ళు, ఈ ఒకప్పుడు బౌద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళను చాలామంది బౌద్ధాన్ని అనుసరిస్తూ ఉంటే ఆ మధ్యయుగాల కాలంలో ఏమైందంటే వీళ్ళను హత్యలు చేయడానికి కూడా ఈ వెనకాడలేదు. నలంద విశ్వవిద్యాలయము ఆ సమయంలోనే కట్టి ఎక్కడ ఇంతలే జ్ఞానం చదువుకొని ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని వాళ్ళు బయటికి పోయి వాళ్ళ దేశం పోయి వాళ్ళ దేశాలను అభివృద్ధి చేసుకున్నారన్న చరిత్ర విన్నాం. మరి అవునవును, అది ఎంతవరకు? అవును, కరెక్టే. అయితే ఈ దేశంలో అలాంటి నలంద ఒక్కటే కాదు, తక్షశిల, మిలింద, ఉజ్జయిని, ఇంకా అదంతా ఇప్పుడు బౌద్ధం ఉన్నప్పుడు ఈ నాగార్జున సాగర్లో చెప్పుకున్నట్టుగా చెప్పుకునేది ఆ యూనివర్సిటీ, ఇట్లాంటివన్నీ కూడా బౌద్ధ నాగరికత నేపథ్యంగా బౌద్ధ విద్యా విధానాన్ని బోధించినాయి. ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు వేలాది మంది విదేశీయులు వేలాది కిలోమీటర్ దూరం నుంచి వచ్చి విద్య నేర్చుకొని వెళ్ళి వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకున్నట్టుగా మనకు చరిత్రలో ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైందంటే ఆ మధ్యకాల కాలంలో మన దేశంలో ఈ బౌద్ధం అంటే ఇష్టం లేని వ్యక్తులు పాలకులుగా వచ్చిన తర్వాత వాళ్ళ కొంతమంది మంత్రులు ఏం చేసి వాళ్ళు వీళ్ళు ఒక్కటై వీళ్ళని దాడులు చేసి హత్యలు చేసి ఈ దేశం నుంచి తరిమి వేసే ప్రయత్నం చేసింది. దానికి ఉదాహరణగా సెవెంత్ సెన్స్ సినిమా బోధిధర్ముడి అంశాన్ని చెప్పుకోవచ్చు. ఆయన తెలుగు వ్యక్తి, ఇక్కడ నుంచి చైనాకు పోయి కరాటే, కుంగ్ఫు ఇట్లాంటి కొన్ని ఆత్మరక్షణ కోసము విద్యలు ఆయన తయారు చేసి అక్కడి ప్రజలకు నేర్పడం జరిగింది. ఆ తర్వాత కరాటే ప్రపంచవ్యాప్తం అయింది. అట్లే యోగా కూడా బౌద్ధం నుంచి వచ్చిందే. అది ఈరోజు ప్రపంచవ్యాప్తం అయిపోయి యోగా డే అనేది ఒకటి చేస్తున్నారు, ప్రపంచ యోగా దినోత్సవం. ఇట్లా అనేక అంశాలు. అయితే మన దేశంలో కొద్దిమంది కుట్రదారుల వల్ల అది అణచివేతకు గురైంది. భవిష్యత్తులో ఇది ఎలా బాగుంటే బాగుంటుంది అంటారు? ఈ ఈ ఈ జ్ఞానం అందరికీ వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోవాలంటే ఇది దేశ ప్రజల లోపల విస్తరించాలంటే ఏం చేయాలంటే దీనికి సంబంధించి అనేక విస్తృత కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. ఈ మధ్యలోనే నాగార్జున సాగర్లో ఉన్నటువంటి బుద్ధవనం ఆ ప్రాంతంలో మలేసియా దేశం వాళ్ళు అక్కడ ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి సుమారు 200 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు. మలేసియా దేశం వాళ్ళు మన దేశంలో తెలంగాణలో నాగార్జున సాగర్లో ఉన్నటువంటి మలేసియా దేశం వాళ్ళు మన దేశంలో ఉన్న తెలంగాణలోని నాగార్జున సాగర్ వద్ద బుద్ధవనం ప్రాంతంలో ఒక బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయటకు ముందుకొచ్చారు. అది డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లనే ఇంకా అనేక చోట్ల ఇలాంటి ప్రయత్నాలు జరిగితే త్వరలో మన దేశీయులందరికీ శాస్త్రీయ విజ్ఞానం అంది అభివృద్ధి దిశగా ఈ ప్రయత్నం కొనసాగుతుంది. ఈ దిశగా మనం అంతా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. జై భీమ్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. జై భీమ్. నమస్తే.